సో మరి సార్ పొలిటికల్ గా రాకముందే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవలు చేశారని మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు పొలిటికల్ గా అతను గెలిచేశారు కదా, సో ఇంకా ఎలాంటి సేవలు చూడొచ్చు అనుకుంటున్నారు? అద్భుతాలు చూస్తామమ్మా మనం. ఏ మామూలు అద్భుతాలను చూడం మనం, మామూలు అద్భుతాలు కాదు. మనం ఏం చేస్తామంటే ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఇవి చూస్తాం. అక్కడ పిఠాపురంని ఇవాళ మనం ఫోటోలు తీసామనుకోండి, సంవత్సరం తర్వాత మళ్ళీ ఫోటోలు తీస్తే పిక్స్ తీస్తే పిఠాపురం తలకు రూపురేఖలు మారిపోతాయి. ఇంకో డెవలప్మెంట్, కాన్సన్ట్రేషన్ అంతా డెవలప్మెంట్. అక్కడ ఉన్న పేదవాళ్ళకి సహాయం ఎలా చేస్తే వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, అది డెవలప్మెంట్. అక్కడ పరిసరాలను ఎలా డెవలప్ చేయాలి, అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలి, అక్కడ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వీటన్నిటిని ఎలాగా సరిదిద్దాలి, అక్కడ ఉన్నటువంటి ఇతర సమస్యలు, అక్కడ ఉన్నటువంటి మామూలు సమస్యలు కాదు, ఐతి బాధలన్నింటినీ కూడా సరిదిద్దగలిగే నాయకుడు. అతను హిస్టోరియన్ అవుతారండి ఫ్యూచర్ లో. ఐ ఛాలెంజ్. సార్ ఇంత స్ట్రాంగ్ గా మీరు ఇప్పుడే చెప్తున్నారా, లేకపోతే ఇంతకు ముందు ఎలక్షన్స్ రిజల్ట్స్ రాకముందు కూడా మీకు ఒక ఒపీనియన్ ఉన్నదా నెక్స్ట్ ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం మీద మొదటి నుంచి నాకు గొప్ప నమ్మకం. అతను చాలా మామూలు మనిషి కాదు, మనుషుల్లో దేవుడు అతను. ఆ ఫ్యామిలీలో అందరూ మంచివాళ్లే. చిరంజీవి గారి ఫ్యామిలీలో ఎవరూ చెడ్డవాళ్ళు, మొత్తం అందరూ మంచివాళ్లే. ఈ నాగబాబు గారు కానీ మన నాగబాబు గారు, మన పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ ఏంటంటే విపరీతమైనటువంటి సేవా గుణం ఉన్నవాళ్ళు. మొన్న ఒక జర్నలిస్టు ప్రభు గారు అని చెప్పి అతనికి ఆరోగ్యం బాగోలేకపోతే వెంటనే చిరంజీవి గారు ఏం చేశారు, ఎక్స్టెండ్ అయ్యి మొత్తం అతనికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా ఆయనే భరించారు. అది ఆ గుణం ఎవరికి ఉంటుందమ్మా? ఎవరికి ఉంటుంది కదా. అలాగా ఇది మనకు తెలిసిన విషయం. మన కళ్యాణ్ బాబు అంటే కళ్యాణ్ బాబు అని మేమంటాం, పవన్ కళ్యాణ్ గారు ఎంతమందికి ఎన్ని రకాల సహాయం చేశారో ఎవరు తెలుసు? మాకు తెలుసు. ఎంతో మందిని ఆదుకున్నారు. అన్ని గుప్తదానాలు. ఈ చేతితో ఇచ్చింది ఈ చేతికి తెలియదు, ఈ చేతితో ఇచ్చింది ఈ చేతికి తెలియదు. అలాంటి వాళ్ళు నాయకులు అవ్వడం మన రాష్ట్రం తలకు అదృష్టం. మన రాష్ట్రానికే అదృష్టం. సో మరి సార్ మీరు చెప్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం అంతా చాలా బాగానే ఉన్నది మీరు చెప్తున్నట్టు. సో కాకపోతే కొన్ని సభలు జరుగుతున్నప్పుడు అతను వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని కొంచెం దూషించడం, సో అలాంటివి కొన్ని జరుగుతూనే ఉండేవి. సో ఆ టైంలో మరి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? అంటే ఆ టైంలో అతను అలా దూషించడం, కాంట్రవర్సీస్ కొన్ని వస్తూనే ఉన్నాయి. మీరు నన్ను తిట్టారు అనుకోండి, చాలా సంతోషం అండి. అనడానికి మహాత్మా గాంధీనా కాదు కదా. మీరు నన్ను కొట్టారు అనుకోండి, అమ్మ ఈ చెంప మీద కొట్టమ్మా అనడానికి నేనేమో మహాత్మా గాంధీనా? ఇవాళ పరిస్థితుల్లో, ఇవాళ ఉన్న సినేరియాలో ఏమండి, వాళ్ళు దూషించినప్పుడు ఈయన దూషించేది చాలా చిన్నది మా దృష్టిలో. పేగులు తెగిపోయేలా దూషించాలి నా ప్రకారంగా అయితే. నరాలు తెగిపోవాలి, దూషించాలి, అలా తిట్టాలి, అలా దూషించాలి. కానీ సున్నితంగానే దూషించారు. ఇప్పుడు అవతల వాళ్ళకి కల్చర్ లేకపోతే యువతల వాళ్ళకి ఎందుకు కల్చర్ ఉండాలి? ఇవాళ ఉన్న సినేరియాలు, ఇవాళ ఉన్న సొసైటీలో అవతల వాళ్ళని బట్టి యువతల వాళ్ళు ఉంటారు, యువతల వాళ్ళని బట్టి అవతల వాళ్ళు ఉంటారు. ఏం కాకుండా ఊరికి అతన్ని విమర్శిస్తూ ఉంటే ఎవరు మాత్రం ఊరుకోగలరు? చెప్పండి, ఎందుకు ఊరుకోవాలి? ఏ కారణంతో ఊరుకోవాలి? అతన్ని అనడానికి ఏం అర్హతలు ఉన్నాయి మీకు? అతనిలో ఉన్న మంచికి ఒక 1% మంచిలో మీకు ఉందా? అసలు 1% కాదు, 0% కూడా మీకు లేదు. మీరు ఎలా దూషిస్తారు అతన్ని? మీరు ఎలా విమర్శిస్తారు అతన్ని? చెప్పండి, చెప్పండి. అంటే ఏదైనా టిట్ ఫర్ టాట్ అంటారా? టిట్ ఫర్ టాట్ కాదు, అది టిట్ ఫర్ టాట్ ఎందుకండి? అతనికి ఏంటి అవసరం? ఎవరు టామ్ డిక్కీ హర్రీ తోటి టిట్ ఫర్ టాట్లు ఇవ్వడానికి అతనికి ఏంటి అవసరం? ఎందుకు అతన్ని అనవసరంగా అనాలి? చెప్పండి, అనవసరంగా ఎందుకు అనాలి? అనవసరంగా అన్నప్పుడు అవసరంగా ఆయన ఎందుకు సమాధానం చెప్పకూడదు? సో మరి సరిగ్గా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది.
అతనికి పాదాలకి వందనం కూడా చేయడం జరిగింది. సో ఎలా ఫీల్ అయ్యారు ఏంటి మీరు ఆ టైంలో? అసలు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇంత ముందు ఏవో గొడవలు ఉండేవని కొన్ని రూమర్స్ వచ్చాయి. సో ఇప్పుడైతే వాళ్ళు కలిసే ఉన్నారు. సో వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉండేది? అది హృదయానికి మనసుకి సంబంధించినటువంటి బ్లడ్ కి సంబంధించినటువంటి రిలేషన్. వాళ్ళకి ఎప్పుడూ డిఫరెన్స్ లేదు, ఉండవు, రావు. అదంతా జీవితం అంతా శాశ్వతంగా ఉండేటువంటి ఒక ప్యూర్ రిలేషన్. ఆ ప్యూర్ రిలేషన్ ని మనం చూస్తున్నాం, మేమైతే దగ్గరుండి చూసాం. అది అంతా మన బయట భ్రమ. వెళ్ళడం ఆ అన్నయ్య గారు వాళ్ళ వదిన గారు అన్నయ్య గారి కాళ్ళకి నమస్కరించడం, వాళ్ళ అమ్మగారి కాళ్ళకి నమస్కరించడం, ఆ వీడియో చూస్తున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో కూడా ఒక గొప్ప గ్లో కనిపించింది, ఒక గొప్ప సంతోషం కనిపించింది. ఎంతమంది అండి ఆ ఫ్యామిలీ ఒక మహావృక్షం. ఒకప్పుడు చిరంజీవి గారు ఒక్కరే అయితే ఇండస్ట్రీలో, ఆ ఒక్క చిరంజీవి గారు ఆయన చిత్తశుద్ధితో ఆయన నిర్మించుకున్నటువంటి కోట, ఆ కోటరి అంతటిని చూసి ఎంత, ఒకవైపు వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్, ఒకవైపు వాళ్ళ తమ్ముడు, ఇంకొక అన్నయ్య గారు తమ్ముడు నాగబాబు గారు అమ్మాయి ఏమండి నిహారిక, మరి నాగబాబు గారు అబ్బాయి వరుణ్ తేజ్, మన విజయమ్మ గారు వాళ్ళ అబ్బాయి సాయి ధర్మ తేజ్, ఆ సాయి ధర్మ తేజ్ తమ్ముడు, వీళ్ళందరూ వాళ్ళ చిన్న అల్లుడు ఎవరు కళ్యాణ్ దేవ్, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎంత అద్భుతం. అసలు ఒక పెద్ద వ్యవస్థ అయిపోయింది సినిమా ఇండస్ట్రీ. అది మహావృక్షం. అది ప్రతి వీక్ ఒక ఆ ఫ్యామిలీ నుంచి ఒక హీరో సినిమా వస్తూ ఉంటుంది. చాలా గ్రేట్ అసలు మెగా ఫ్యామిలీ కోసం మాట్లాడుకోవడం అంటేనే. అది అంతటికి కారణం చిరంజీవి గారు. వాళ్ళ మధ్య విభేదాలు ఏంటండి, విభేదాలు అన్నది మనం అనుకుంటాం, ఎప్పుడు ఉండవు. ఏమండి మా ఫ్యామిలీలో ఒకరోజు మనకి మధ్య అంటే పోట్లాడుకుంటాం, విమర్శించుకుంటాం. అవి శాశ్వతమా? అవి కామన్. ప్రతిరోజు ఉంటాయి, అప్పుడప్పుడు ఉంటాయి, లేదా ఎప్పుడైనా ఉంటాయి. అది బయట వాళ్ళకి వీళ్ళిద్దరికి పడదను, వీళ్ళిద్దరికి పొసగదను అనుకోవడం చాలా పొరపాటు. అది ఒక ఆదర్శవంతమైన ఫ్యామిలీ. ఆ ఆదర్శవంతమైన ఫ్యామిలీని మనందరం కూడా ఏం చేయాలంటే మనం చూసి నేర్చుకోవాలి. ఆ రోజు నాకైతే చాలా ఎమోషనల్ అయిపోయాను. నేను నా రూమ్ లో కూర్చొని, నేను ఒక్కడనే ఉంటాను నా రూమ్, కూర్చొని నేను చాలా ఏడ్ చేసుకున్నాను. కారణం ఏమంటారు అంటే తల్లిని గౌరవించడం, అన్నయ్య తండ్రి లాంటి అన్నయ్యని గౌరవించడం, ఆ ఫ్యామిలీ మెంబర్ వదిన గారిని, అమ్మలాంటి వదిన గారిని గౌరవించడం, ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. ఎంత బాగుంది ఆ దృశ్యం చూడడానికి. రావడం, అక్కడ అందరూ పువ్వులు చల్లడం, ఇంట్లోకి వెళ్ళడం, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, చిన్న పాప అందరూ కలిసి అతనికి ఆహ్వానం పలకడం, ఆ అదృష్టం ఎవరికి కలుగుతుంది చెప్పండి కదా. నేను ఇవాళ చెప్తున్నానండి, ఈ రాష్ట్రానికి నెక్స్ట్ నాయకుడు ఓన్లీ పవన్ కళ్యాణ్. ఇంకొక నాయకుడిని మనం ఫ్యూచర్ లో ఊహించుకోలేం. అతను డబ్బు సంపాదించడం కోసం, ఇన్ఫ్లుయెన్సులు చేసి ఏదో చేయడం కోసం, లేదా పగ తీర్చుకోవడం కోసం నాయకుడు అవ్వలేదు. ప్రజలకి సేవ చేయడానికి వచ్చినటువంటి నాయకుడే, అంతే. సార్ ఇప్పుడు ప్రజాసేవకు చేయడానికి అతను నాయకుడు అయ్యారని చెప్పి మీరు అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఫిలిమ్స్ వదిలేసి ఇలా రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏమంటారు? ఓన్లీ ప్రజాసేవే అంటారా? సో ఆ టైంలోనే ఎందుకు వచ్చారు? మొదటి నుంచి సహాయం చేయడం ఇష్టం అండి. అంటే సాటి మనిషికి సహాయపడడం అన్నది అతనికి జీవితంలో అలవాటైనటువంటి భాగం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 1993లో నేను బాంబే ట్రైనింగ్కి వెళ్ళాను. అంటే ఎన్సిపిఏలో సంగీత నాటక అకాడమీ వాళ్ళు ఎవరు ఈ మొత్తం ఇండియాలో ఉండేటువంటి బెస్ట్ థియేటర్ డైరెక్టర్స్కి ఒక వర్క్షాప్ కండక్ట్ చేశాను. అందులో నేను కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యాను, నేను సెలెక్ట్ అయ్యాను మన రాష్ట్రం నుంచి.
నేను అందరికి వెళ్ళాను. ఎవ్రీడే మేము 40-45 minutes అలా మాట్లాడుకున్నాం రాత్రిపూట ఫోన్లో, నేను కళ్యాణ్ బాబు. ఆ మాట్లాడుకునే క్రమంలోని సికింద్రాబాద్లోని దిగొచ్చు కదా సార్ అంటే, లేదు బాబు మా చెల్లి పెళ్లి ఉంది, నేను వెళ్ళాలి. ఎప్పుడండి పెళ్ళి అంటే, వెళ్ళగానే నేను ఫిక్స్ చేయాలండి. సార్ మీకు మరి డబ్బులు ఎలాగా? అప్పుడు నాకు సంపాదన లేదు, ఆయనకి సంపాదన లేదు. విచిత్రం అది. ఏదో చేస్తానండి, మరి మా చెల్లి పెళ్లి చేయాలి కదా, మా నాన్నగారు లేదు కాబట్టి సార్ నేను ఏదైనా సహాయం చేస్తాను. బాబు ఎందుకు బాబు, మీకు కూడా సంపాదన లేదు కదా, మీకు ఎందుకు సార్, నేను ఉన్నాను కదా. సికింద్రాబాద్ స్టేషన్కి, రైల్వే స్టేషన్కి వచ్చి నాకు ఒక ప్యాకెట్లో ఇంత, అది ఒక 50,000 ఇది ఉంచండి, నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అన్న. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఇంకో 50,000 పంపించాను. అంటే 1,00,000 రూపాయలు ఇచ్చారు. అసలు సంపాదన టైంలో నేను అడిగాను, బాబు ఇవన్నీ ఎక్కడ ఎలా వచ్చాయి అని అంటే, ఎలా వచ్చాడు సార్. అలా కాదు నాకు చెప్పండి అంటే, అతను అప్పు చేశారు. పవన్ కళ్యాణ్ గారు మీకోసం అప్పు తీసుకున్నారు. ఎలాగా? వడ్డీకి అప్పు చేశారు. అప్పు చేసి నాకు ఇచ్చారు. అంతకంటే గొప్ప అంటే మనకు ఇచ్చారని గొప్ప కాదండి. అలాంటి గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉంటారా? 93 అసలు డబ్బులు మన దగ్గర ఉంటేనే ఎవరికి అప్పు ఇవ్వలేని స్టేజ్ ఇది. కానీ ఆ టైంలో హెల్ప్ చేస్తారంటే, నేను ఇవాళ చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటాం. అది ఎవరు నేర్పించారు? పవన్ కళ్యాణ్ గారు నేర్పించారు. చాలా మందికి అంటే చదివిస్తూ ఉంటారు, ఫీజులు కడతా ఉంటారు, గుప్తమైనటువంటి దానాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి, వాళ్ళ వాళ్ళ క్షేమం గురించి ఆలోచిస్తాను, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఆలోచిస్తాను. ఇదంతా ఎక్కడ నేర్చుకున్నాను? నా మిత్రుడు అన్నమరెడ్డి కృష్ణకుమార్ నుంచి నేర్చుకున్నాను. నాకు స్టూడెంట్ కాదు పవన్ కళ్యాణ్, నాకు మిత్రుడు. నా స్టూడెంట్ ప్లస్ నా మిత్రుడు పవన్ కళ్యాణ్ నుంచి నేర్చుకున్నాను. అతను ఏంటంటే, ఎవరు కష్టంలో ఉన్నారంటే అతను చూసి విని కామ్గా ఉండలేదు. వాళ్ళని ఏదో రకంగా ఆదుకోవాలి. ఆదుకుంటే గాని అతనికి సాటిస్ఫాక్షన్ ఉండదు. అంతటి గొప్ప మనిషి అతను. పిఠాపురంలో నించోవడం కానీ, పిఠాపురంలో గెలవడం కానీ, పిఠాపురం తాలూకా ప్రజల తాలూకా అదృష్టం అంటాను నేను. మనం ఒక 2-3 ఏళ్లలోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్టేట్మెంట్స్ ఇస్తారు. అలా చూస్తూ ఉండండి. ₹1 ఆయనకి అక్కర్లా, ఆయన దగ్గర ఉన్న రూపాయి అందరికి పంచే వ్యక్తి అతను. అందరికి ఇచ్చే వ్యక్తి. అసలు సరైన తిండి కూడా తినరు అతను. అసలు నిద్ర కూడా అక్కర్లా, సరైనటువంటి కాస్ట్యూమ్స్ వేసుకొని ఏదో గంభీరంగా గొప్పగా ఉండాలి. చూసారా అతను ఎంత సింపుల్. మన పొందూరు ఖాదీని వేసుకుంటారు, ఇలా అనేసుకుంటారు, ఇలా అనేసుకుంటారు. మేమేం చేస్తాం, ఇలా పెట్టుకొని ఇలా ముళ్ళు అయ్యి వేసుకొని ఏదో ఒక హంగామా చేస్తూ ఉంటాం. మరి నేను మాటలు చెప్పలేనమ్మా. అతను ఎంత గొప్ప వ్యక్తో కాలం నిర్ణయిస్తుంది. ఇక సార్, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు. ఇక బహిరంగ సభల్లో మరి మీకోసం, మా గురువు గారు సత్యానంద్ గారి కోసం అని చెప్పి చాలా వరకు కొన్ని విషయాలు మీకోసం మాట్లాడడం జరిగింది. సో ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి? గర్వంగా ఉండదా ఎవరికైనా? గొప్పగా ఉండదా? అవును సార్. ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. మొన్న నేను పిఠాపురం వెళ్ళాను. ఆయన వారాహి మీద ఉన్నారు, నేను కేంద్రం ఉన్నాను. నేను అందరికి అటు ఇటు ఇలా తిరుగుతూ అందరిని ఇలా నన్ను చూశాడు. చూసి అని అన్నారు, చాలా సంతోషపడిపోయి ఇలా అన్నారు. నేను వెంటనే వెళ్ళాను. నన్ను జనానికి పరిచయం చేశారు, ముందుకు తీసుకొని. అతను పాట పాడుతూ డాన్స్ చేస్తే ఆ వెనకాల వీడియోలో రాలేదు కానీ ఆ వెనకాల నేను డాన్స్ వేశాను. ఎలా అనిపించింది ఆ టైంలో? కొంచెం అసలు అద్భుతంగా. ఇది కదా ఏం జీవితం నాది, ఇలాంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది, ఇలాంటి గొప్ప మనిషిని, ఒక గొప్ప నాయకుడిని నేనా నాయకుడు అవ్వాలని కదా
నేను ఆ నాయకుడు అవ్వాలని ట్రైన్ చేయలేదు కదా, నటుడు అవ్వాలని కదా నేను ట్రైన్ చేశాను. ఈ నటుడే ఇంత నాయకుడు అయ్యాడు కదా అని చెప్పేసి నేను గర్వపడినా, మురిసిపోనా, సంబరపడిపోనా. అది ఫైన్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సత్యానంద్ గారు, మీ వాల్యుబుల్ టైం ని స్పేర్ చేసినందుకు. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి కోసం ఎన్నో విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాం. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. Hello, hi viewers, this is Anchor Nirma Reddy from Vizag. Please like, share and subscribe the channel Sakshi Vizag.